తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ తర్వాత లార్జెస్ట్ రైల్వే స్టేషన్ చూడడానికి వచ్చాం. చూడగానే ఎయిర్పోర్ట్ లా అనిపించేలా ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే కడుతున్నారు. ఒక్కసారి ఈ స్టేషన్ కి వస్తే ఎయిర్పోర్ట్ కి వచ్చామా అనే ఫీల్ అయితే కలుగుతుంది. ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ లో 9 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అంటే ఎంత పెద్దగా ఉంటుందో మీరు ఊహించుకోండి. ఇప్పుడు ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఝాన్సీ వ్లాగ్స్. మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడు తెలంగాణలో సికింద్రాబాద్ తర్వాత లార్జెస్ట్ రైల్వే స్టేషన్ చర్లపల్లిలో రాబోతుంది. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ఎంతవరకు పూర్తయింది అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. చాలా వెహికల్స్ పట్టే ఛాన్స్ ఉంది. ఇక్కడ మీకు కనిపించే ప్లేస్ అంతా పార్కింగ్ ప్లేసే. ఇక్కడ నుంచి స్టేషన్ వరకు మొత్తం పార్కింగ్ ప్లేసే ఉంటుంది. స్టేషన్కి ఇంకొంచెం దూరంలోనే ఉన్నాం, కానీ ఇక్కడ నుంచి చూస్తేనే స్టేషన్ చాలా బాగుంది. స్టేషన్ దగ్గర కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఎంతమంది ప్రయాణికులు వచ్చినా సరే ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ చెట్లు కూడా పెట్టారు, చూడడానికి చాలా అందంగా ఉంది. స్టేషన్ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దూరం నుంచి ఎలివేషన్ కానీ డిజైన్ కానీ చూడడానికి చాలా బాగున్నాయి. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. ఇది టికెట్ బుకింగ్ కౌంటర్. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయితే పూర్తి అయిపోయింది. ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ డిజైన్ కానీ ఎలివేషన్ కానీ చాలా బాగుంది. నిజంగా దూరం నుంచి చూస్తే డిజైన్ సరిగ్గా తెలియడం లేదు, కానీ దగ్గరకు వచ్చి చూస్తే మాత్రం చాలా బాగుంది. ఆ డిజైన్ను చూసి ఒక్క క్షణం మేమే నమ్మలేకపోయాము. రైల్వే స్టేషన్కి వచ్చామా ఎయిర్పోర్ట్కి వచ్చామా అని, అంత బాగుంది. ఇదే ఎంట్రీ. స్టేషన్ ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి అడ్డుగా కర్రలు పెట్టారు. ఫ్రంట్ ఎలివేషన్ చూడండి, అద్దాలతో ఎంత బాగుందో. మొత్తం అద్దాలన్నీ మిలమిల మెరిసిపోతున్నాయి. ఎక్కడో ఉండే ఆకాశం మబ్బులు కూడా ఈ అద్దాల్లో కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పటి వరకు మనం చూసిందంతా లెఫ్ట్ సైడ్ నుంచి, ఇదంతా రైట్ సైడ్. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎటు సైడ్ నుంచి చూసినా చాలా బాగుంది. ఇంకా ఎయిర్పోర్ట్లా అనిపించే చర్లపల్లి రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉందనేది. లోపలికి రాగానే బ్యూటిఫుల్ పెయింటింగ్స్తో వెల్కమ్ చెప్తున్నట్లు అనిపిస్తుంది. చాలా బాగుంది ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా. మీరు ఎప్పుడైనా ఇటువంటి ఎలివేషన్స్, ఇటువంటి పెయింటింగ్స్ ఉన్న రైల్వే స్టేషన్ చూసారా? నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఇటువంటి రైల్వే స్టేషన్ చూస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఇటువంటి రైల్వే స్టేషన్ చూసుంటే ఎక్కడ చూసారు అనేది కామెంట్ చేయండి. ఈ ఎలివేషన్స్కి, ఈ పెయింటింగ్స్కే స్టేషన్ స్పెషల్గా ఉందనుకుంటే ఈ చేతుల ఆకృతితో ఇంకా స్పెషల్గా ఉంది. ఈ రైల్వే స్టేషన్లో రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ప్యాసింజర్స్ వచ్చినప్పుడు తినడానికి కానీ కాఫీ షాప్స్, టీ షాప్స్, ఇంకా చాలా ఫెసిలిటీస్ అయితే ఈ రైల్వే స్టేషన్లో ఉన్నాయి. ఇంకా వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి. ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఈ రైల్వే స్టేషన్కే వచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వేరు ప్రాంతాలకు వెళ్ళడానికి కనెక్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా విజయవాడ సైడ్ వెళ్ళాలన్నా, బెంగళూరు సైడ్ వెళ్ళాలన్నా ఈ స్టేషన్కి కనెక్షన్స్ ఉంటాయి. ఇంకా అందుకే చర్లపల్లి స్టేషన్కి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఈ స్టేషన్కి వస్తే సరిపోతుంది. ఇంకా సికింద్రాబాద్ కానీ కాచిగూడ కానీ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఈ రైల్వే స్టేషన్లో మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ బుకింగ్ కౌంటర్, లేడీస్ వెయిటింగ్ హాల్, జెంట్స్ వెయిటింగ్ హాల్, అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాఫ్టేరియా కూడా ఉందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో రెస్టారెంట్ అయితే ఉంటుంది. అక్కడ జెంట్స్కి సపరేట్ వాష్రూమ్స్, లేడీస్కి సపరేట్ వాష్రూమ్స్ ఉంటాయి. ఇదే స్టేషన్లో మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి, ఎస్కలేటర్స్ ఉన్నాయి, లిఫ్ట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఇందులో 7 లిఫ్ట్స్ ఉన్నాయి, అలాగే 6 ఎస్కలేటర్స్ ఉన్నాయి. లిఫ్ట్స్ అయితే కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, కానీ ఎస్కలేటర్స్ అనేవి ఇంకా రీసెంట్గానే స్టార్ట్ చేసినట్టున్నారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇన్ని లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ ఉండడం వలన ప్యాసింజర్స్కి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఎంత లగేజ్ ఉన్నా ఈజీగా వేరే ప్లాట్ఫామ్స్కి వెళ్ళిపోవచ్చు. ఇదంతా ప్యాసింజర్స్ నడిచేవే.
ప్రతి ఒక్క ప్యాసింజర్కి అర్థమయ్యేలా ఏ ప్లాట్ఫామ్ ఎక్కడుందనేది తెలుసుకోవడానికి ఎదురుగా బోర్డ్స్ పెట్టారు. నెక్స్ట్ ఇవి 2-3 ప్లాట్ఫామ్స్. ఇక్కడ స్టెప్స్ అండ్ ఎస్కలేటర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎస్కలేటర్స్ వర్క్ అనేది ఎక్కడ కంప్లీట్ అవ్వలేదు, ఈ మధ్యన స్టార్ట్ చేసినట్టు. స్టేషన్ మొత్తంలో ఎవ్వరూ లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇది 4th, 5th ప్లాట్ఫామ్స్. నెక్స్ట్ ఇక్కడ 6th, 7th ప్లాట్ఫామ్స్. సిక్స్త్ 7th ప్లాట్ఫామ్ దగ్గర ఎస్కలేటర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ 8th, 9th ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఎస్కలేటర్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అనేది. ఇప్పుడైతే ప్లాట్ఫామ్స్ కానీ రైల్వే ట్రాక్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయి. ఫ్యూచర్లో చూడాలి ఎలా ఉంటాయో అనేది. ఇక్కడ కొన్ని ట్రైన్స్ని కూడా స్టాప్ చేశారు, కాకపోతే అందులో ప్యాసింజర్స్ ఎవరు లేరు.
ఇంకా ఇక్కడతో 9 ప్లాట్ఫామ్స్ కంప్లీట్ అయిపోయాయి. బ్యాక్ సైడ్ కూడా టికెట్ కౌంటర్ ఉంది, అలాగే పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. ఇక్కడతో ఎయిర్పోర్ట్లా అనిపించే చర్లపల్లి రైల్వే స్టేషన్ వీడియో కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ బాయ్.